హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లైవ్ అప్డేట్స్. ఒకటి కాదు, రెండు కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా హౌస్లో ఏం జరిగింది, ఏమేమి డిస్కషన్ నడుస్తున్నాయి, టాస్కులు నడుస్తున్నాయి, ఏమేమి గూడుగూటానికి నడుస్తుంది, ఇలా సవా లక్ష ఎన్నో ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. కంప్లీట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మాత్రమే నేను పిక్ చేసుకున్నాను. మధ్య మధ్యలో వాళ్ళు మాట్లాడుకునే నార్మల్ కాన్వర్జేషన్, జోకులు కానీ కుళ్ళు జోకులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఎగ్జాక్ట్గా స్టార్ రేటెడ్ పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. సో వీడియో అనేది మీకు ఎక్కడ బోర్ కొట్టదు. త్రూ అవుట్ మొత్తం వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ చూసుకుంటే అఫ్కోర్స్ వీడియో మొత్తం లెందీగా అనిపిస్తే 2xలో పెట్టుకొని చూసినా కూడా మీకు అర్థమయ్యేటట్టుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2x 1.5x మీ గ్రాస్పింగ్ పవర్ని బట్టి దాన్ని బట్టి పెట్టేసుకోండి స్పీడ్. ఎనీవే చూసుకుంటే మనకి విష్ణు అయితే ఫస్ట్ విష్ణు అంటే విష్ణుప్రియ, నైనిక కానీ సీత కానీ వీళ్ళందరితో చెప్పుకుంటుంది. బేసిక్గా నిఖిల్ గురించి ఈమె చాలా ఫీల్ అవుతుంది. నిఖిల్ తనకి దూరం అవుతున్నాడు అనేది ఒక ఆస్పెక్ట్ అవుతాయి. దూరం అంటే అది ఒక ఫ్రెండ్ అనుకోవచ్చా, ఇంకో రకంగా అనుకోవచ్చా, ఏదన్నా కానీ ఒక చాలా ఆప్తుడు అనుకున్న ఒక మనిషి ఎంతో దగ్గరగా లేకపోవడం, దూరంగా అవుతుండడం, అండ్ తను అందరికీ దూరంగా ఉంటున్నాడంటే అది లేదు. సోనియాకి చాలా దగ్గర అవుతున్నాడు. సోనియా అంటే ఎవరు? విష్ణుకి పడని ఒక మనిషి. రీసెంట్గా అంత పెద్ద ఇష్యూ అయింది మన సోనియాతో. అయినా కానీ నిఖిల్ అసలు ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు కనీసం నా కోసం. ఏంటి తను నన్ను అంత పర్సనల్ లెవెల్లో కమెంట్స్ చేసింది, రచ్చ అయిపోయింది. అనగానే నా గురించి స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చి మాట్లాడలేదు. సోనియాతో ఆ విషయం గురించి డిస్కస్ చేయకుండా ఇంకా మంచిగా చక్కగా నవ్వుకుంటూ ఉన్నారు, ఇట్లా ఫ్రెండ్లీగా ఉన్నారు, చిచి అన్నట్టుగా అయితే విష్ణు అనుకుంటుందన్నమాట. ఇప్పుడు ఆ విషయంలో విష్ణు ఏమన్నా స్టాండ్ తీసుకుంటుందా? సపరేట్గా అరే నా ఫ్యామిలీని ఎలా అంటావు, లేకపోతే నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఎలా అంటావు అన్నట్టుగా తను వాయిస్ బయటకు, అది నార్మల్ కమెంట్ అయితే కాదు, అంత పెద్ద సీరియస్ కమెంట్ అయినప్పుడు తన గురించి తను ఫస్ట్ గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడి ఆమె ఒక వాయిస్ గట్టిగా రేస్ చేస్తే మిగిలిన వాళ్ళు వాయిస్ యాడ్ చేసే వాళ్ళేమో. ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్. ఒక సెన్సిటివ్ టాపిక్ని అంటే ఒక అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఒక అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ గురించి తనకి కమెంట్ వచ్చిందంటే తను వాయిస్ రేస్ చేయలేనప్పుడు మేబీ వేరే వాళ్ళకి ఏం ఉద్దేశం ఉంటుంది అంటే తను వాయిస్ రేస్ చేయలే కాబట్టి మేబీ అది అన్నెసరిగా హైలైట్ చేయడం ఇష్టం లేదు, అంత సెన్సిటివ్ టాపిక్ కాబట్టి చేయలేదేమో అన్నట్టుగా. మిగతా వాళ్ళు అనుకోండి సైలెంట్గా ఉన్నారేమో, ఆ మిగతా వాళ్ళు నిఖిల్ కూడా ఉన్నాడేమో. సో ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ చాలా డల్ అయిపోతున్నాడు, అసలు కంప్లీట్గా గేమ్లో ఉన్నట్టుగానే లేడు. అసలు ఈ నిఖిల్ అంటే ఎలా అనుకున్నాం, ఒక స్ట్రాంగ్ ప్లేయరు, ఒక తీస్మార్క్ అన్నట్టుగా ఆ లెవెల్లో మేము ఊహించుకుంటే అసలు ఇక్కడ ఇలా అయిపోయాడు ఏంటి, ఒక పులిలా అనుకుంటే పిల్లిలా అయిపోయాడు ఏంటి అనే మీనింగ్ వచ్చేలా డిస్కస్ చేసుకుంటున్నారు అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఇంకో బయట ఇష్యూ కూడా తను చెప్పేది ఏంటంటే నిఖిల్ యాక్చువల్లీ బయట కూడా మంచి ఒక ఇదిగానే ఉండడు అనమాట, ఒక టైగర్ లాగా ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ తన ఎవరి దగ్గరన్నా ఇక్కడ డబ్బులు రావాల్సి ఉంటే ఆ రావాల్సిన డబ్బుల కోసం కూడా బయట రచ్చ చేసేవాడు. అండ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షోలో కూడా తను చూపిన గేమ్ స్పిరిట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అసలు ఏ టాస్క్ ఇచ్చినా అసలు ఎంతో ఇంట్రెస్ట్గా చకచక వెళ్ళి ఆడేసేవాడు, అంత యాక్టివ్గా ఉండేవాడు. ఇక్కడికి వచ్చి ఏంటో ఇలా కంప్లీట్గా అలా మూలను కూర్చుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అన్నట్టుగా అయితే విష్ణు చాలా బాధపడుతుంది. అంటే తన బాధలో ఇవన్నిటికంటే కూడా మేబీ తన ఎనిమీ అయిన సోనియాకే ఎక్కువ క్లోజ్ అవుతున్నాడు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేదే ఒక కైండ్ ఆఫ్ పొసెసివ్ ఫీలింగ్ అంటారు కదా, ఆ పొసెసివ్ ఫీలింగే ఇందులో కనపడుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి నిఖిల్ గురించి సోనియాతో మాట్లాడుతుంది. సో ఇంత వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరు ఏమన్నా మంచిగా ఉండరా అంటే నిఖిల్ సైడ్ నుంచి సోనియా మీద ఎంత ఏమంటారు ఆ ఓన్ చేసుకునే ఫీలింగ్ ఉందో తెలియదు, కానీ సోనియాకి అసలు లేనే లేదు. ఎందుకంటే సోనియా ఏం చెప్తుంది, ఇప్పుడు నిఖిల్ని నేను ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాను, బీభత్సంగా అసలు ఓ రేంజ్లో ఆడేస్తాడు, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అన్నట్టుగా నేను అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే అన్నీ అలా వదిలేస్తూ ఆ పోనీ అన్నట్టుగా అంటూ చాలా లైట్గా కామ్గా ఉన్నాడు అన్నట్టుగా అయితే తను చెప్తున్నమాట. సో బేసిక్గా ఏంటంటే ఈ టాస్క్లు ఏవైతే జరుగుతున్నాయో, ఈ ఫుడ్ కోసం జరిగే టాస్క్లు మార్నింగ్ నుంచి రిలీజ్ అయిన ప్రోమోలో, అంటే ఆ ప్రోమోలు సంబంధించిన రివ్యూలు నేను ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ మనం లైవ్ అప్డేట్స్లో చెప్పుకుంటాం కదా, మళ్ళీ దాని గురించి ప్రోమోలో కొంచెం చెప్పి లైవ్ అప్డేట్స్ అని సపరేట్ వీడియో చేసి రెండు సార్లు ఎందుకనే ఉద్దేశంతో ఒకే వీడియోలో మొత్తం అన్ని ప్రోమోల గురించి లైవ్ గురించి చెప్పేస్తే క్లారిటీ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను అనమాట. ఎనీవే చూసుకుంటే ఇప్పుడు ఆ టాస్క్లు ఏవైతే జరుగుతున్నాయో అందులో
ఈ అమ్మాయిలందరూ ఉన్నారన్నమాట. సో ఆ అమ్మాయిలతో మనమేమి పోటీ పడతాం, సీత కానీ విష్ణుప్రియ కానీ నైనిక కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు వాళ్ళతో నేనేం పోటీ పడతాలే, వాళ్ళ మీద గెలవడం ఎందుకులే, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఉద్దేశంతో నిఖిల్ చాలా లైట్ తీసుకుంటున్నాడు. ఇవన్నీ లైట్ తీసుకునేసరికి ఏమవుతుంది, ఆ ఫుడ్ కానీ ఆ పాయింట్స్ కానీ అవతల టీంకి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ సోనియా హర్ట్ అవుతుంది అనమాట. అసలు సోనియా నో డౌట్ ఇక్కడ తన క్లాన్లో లేకపోయినా కూడా, నిఖిల్ క్లాన్లో లేకపోయినా కూడా నిఖిల్కి ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయినప్పుడు ఒరే నిఖిల్ ఏదో పెద్ద పొడుస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు అనుకుంటే అసలు ఆటే లేదంటారు బాబు, ఇలాంటి లూజర్స్తో నేనేంటి ఉండేది అన్నట్టుగా అయితే ప్రస్తుతానికి ఆమె ఫీల్ అవుతుంది. ఇలాంటి లూజర్స్తో ఉండాలని కాదు నేను అనుకుంది, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాను. ఇలాంటి లూజర్ అయితే నాకెందుకు రా బాబు, నేను ఇంకా ఏదో రోజు గుడ్ బై చెప్పేస్తాను అనేలాగా మాట్లాడేస్తుంది అన్నమాట. సో సోనియా ఇంటెన్షన్ ఏంటి, నిఖిల్తో రిలేషన్ మెయింటైన్ చేయడానికి, ఓన్లీ తన స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ముందు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ సోనియా నిఖిల్ని అటాక్ చేస్తూనే ఉంది సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఎందుకు, నిఖిల్కి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి. అలాంటి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు మిగతా కంటెస్టెంట్స్ అందరూ, మన ప్రేరణ కానీ యష్మి కానీ ఇలాంటి వాళ్ళందరూ ఒక కన్నడ బ్యాచ్ అనే ఒక ట్యాగ్ వేసి పడేస్తే, లాస్ట్ సీజన్లో స్టార్మా బ్యాచ్ వేయడం వల్ల వాళ్ళందరికీ ఎంత నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిందో స్టార్మా బ్యాచ్ వాళ్ళకి, ఈసారి కూడా సోనియా అదే ప్లాన్తో వచ్చి కన్నడ బ్యాచ్ అన్నట్టుగా ఒక ట్యాగ్ వేసి పడేస్తే నిఖిల్ కూడా ఆ మిగతా వాళ్ళతో కొట్టుకుపోయి అలా వెళ్ళిపోతాడు. దారి నా రోడ్డు క్లియర్ అవుతుంది, నేను గేమ్లో ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా సోనియా అయితే ఎత్తేసింది. బట్ ఆ ఎత్తుని కంప్లీట్గా చిత్తు చేస్తూ నిఖిల్ అది సాగనీయకుండా, వామ్మో ఈ పిల్ల ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బీభత్సంగా ఉంటాయి, మనకెందుకు నాయన లేనిపోయింది, మళ్ళీ కన్నడ బ్యాచ్ అంటూ ఒక ట్యాగ్ పడేస్తే నేను ఎటు కాకుండా పోతాను అన్నట్టుగా తను జాగ్రత్త పడుతూ సోనియాతో లొల్లి కంటే కూడా కొంచెం ఆ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్లీ వైబ్స్ ఉంటేనే బెటరు, ఈ లొల్లి కాకుండా ఉంటుంది అన్నట్టుగా చేస్తున్నాడు అన్నమాట. సో నాకు తెలిసి నిఖిల్కి సోనియాతో కావాల్సిందే ఫ్రెండ్షిప్ కాదు, గేమ్లో జాగ్రత్త, ఆ గేమ్లో స్ట్రాటజీ ప్రకారంగానే నిఖిల్ సోనియాతో ఉంటున్నాను. సోనియా కూడా నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అనుకునే ఉంటున్నమాట. ఒకరికొకరు భలే దొంగలు అనిపించారు కదా. ఈ సోనియాది స్ట్రాటజీ, నిఖిల్ది స్ట్రాటజీ, బట్ వాళ్ళిద్దరూ పైకి కనబడేది ఫ్రెండ్స్ లాగా. వాట్ ఎ గేమ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట చూసేటప్పుడు. అండ్ తర్వాత సోనియా అబ్బాయితో కూడా చెప్తూ, అసలు బేసిక్గా ఏంటంటే నిఖిల్ ఇప్పటి నుంచే కాదు, తను ముందు నుంచే ఇంతకు ముందు కూడా మనకి హౌస్లో చెప్పాడు ఒకసారి, అరే నేను అమ్మాయిల మీద గెలిచి అమ్మాయిల మీద ఆడే కంటే కూడా, అమ్మాయిల మీద గెలిచి ఒకటి సాధించుకునే కంటే కూడా నాకు వద్దురా బాబు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు అయితే అసలు నాకు ఎటువంటి పాయింట్స్ వద్దు, అసలు ఈ గేమే వద్దు, బయటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతాను అన్నట్టుగా కూడా ఆల్రెడీ మనకి ఫస్ట్ వీక్లో చెప్పాడు. ఇప్పుడు అదే హౌస్లో కూడా లిటరల్గా ప్రూవ్ చేశాడు. వాళ్ళ అమ్మాయిలకు వదిలేసి నైనిక, విష్ణు, సీత వీళ్ళందరికీ టాస్క్ అనేది వదిలేసి. సో ఇది సోనియాకి అసలు మింగుడు పడ్డం లేదనమాట. అలా ఎలా వదిలేస్తాడు ఏంటి, నేను అసలు ఏమనుకున్నాను, ఎంత స్ట్రాంగ్ అనుకున్నానంటూ అబ్బాయికి తన గోడు వెళ్ళబోసుకుంటుంది సోనియా. అండ్ సోనియా కూడా ఏమన్నా కంప్లీట్గా స్ట్రాంగ్ ఉందా అంటే కొన్ని విషయాల్లో తను సెన్సిటివే ఉంది. ఆ కొన్ని విషయాల్లో సెన్సిటివ్ ఉండడం వల్ల తనకి అది మైలేజ్ తెప్పిస్తుందమే, ఆ మైలేజ్ కోసమే ఈమె కావాలని సెన్సిటివ్గా యాక్ట్ చేస్తుంది అన్నది కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ గురించి జరుగుతుందో ఈ టాస్క్లన్నీ, ఫుడ్ వాళ్ళకి కావాలంటే మిగతా వాళ్ళకి దొరకకుండా ఫుడ్ వాళ్ళు తెచ్చేసుకోవాలి, వాళ్ళ ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి అనే ఒక థీమ్ కింద టాస్కులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు సోనియా టీం వాళ్ళు ఫుడ్ మొత్తం తెచ్చేసుకున్నారనుకో, అరే వాళ్ళకి ఇవ్వకుండా నేను అసలు ఫుడ్ మొత్తం తెచ్చుకోవడం ఏంటి, ఫుడ్ అంటే అందరు తినాలి కదా, అసలు ఇలా ఫుడ్ ఇలా లాక్కోవడం, ఫుడ్ కోసం ఈ పోరాటాలు, అసలు తింటే అందరు తినాలి లేకపోతే అందరు పస్తులు ఉండాలి, ఇలా సగం తిని సగం తినకుండా ఉండడం ఇది కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో సోనియా ఫీల్ అవుతుంది. సో అదే అనుకుంటున్నాం. సో నాది కూడా ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీయే ఉంది. ఇప్పుడు ప్రేరణ కానీ యష్మి కానీ అలా వాళ్ళలాగా అసలు అమ్మాయిలలాగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా నేను అసలు ఉండలేకపోతున్నాను, నాకు కూడా అలా వాళ్ళలాగా ఉండాలని ఉంది అన్నట్టుకైతే అంటుందన్నమాట. సో ఇప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకొని ప్రేరణ యష్మిని తగ్గించిందా, లేకపోతే ప్రేరణ యష్మి చాలా మంచి ప్లేయర్సరా, ఫుడ్ని ఎవరికి ఇవ్వద్దని మొత్తం వాళ్ళే లాగేసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా టాస్కులు ఆడుతున్నారు అన్నట్టుగా ఆ పరంగా నెగిటివ్ చేసిందా, పాజిటివ్ చేయాలని చూసిందా, టాస్క్ లాగా తీసుకుంటుండ్రు అని ఇలా 1,00,000 ఆస్పెక్ట్లో ఆలోచించవచ్చు ఇందులో. ఎందుకంటే సోనియా ఒకరిని పొగిడిందంటే కూడా దాని వెనుక చాలా లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే చూస్తూనే ఉన్నాం, ఆ అమ్మాయి ఏం మాట్లాడినా కూడా చాలా స్ట్రాటజికల్గా, లాజికల్గా,
పాయింట్ పెడితే బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోవాల్సిందే. ఏదో అర్థం పర్థం లేకుండా ఏ పాయింట్ పడితే ఆ పాయింట్ పెట్టే క్యాండిడేట్ అయితే అస్సలు కానే కాదు అది. అండ్ తర్వాత పరంగా అభయ్ సోనియాతో అంటుండు, నువ్వు సోనియా చెప్తుంది అబ్బాయితో. అసలు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇలా ఫుడ్ గురించి సెంటిమెంటల్గా ఆలోచించి నేను కూడా అలా అవుతానేమో, ఇక నా పని అయిపోద్దేమో అనుకున్నా. బట్ గేమ్ పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా నాదే కాబట్టి అంత సెన్సిటివ్గా ఉండదలుచుకోలేదు అన్నట్టుగా తనకు తాను ఒక యజ్ఞంలాగా అది ఒక డెసిషన్ లాగా స్ట్రాంగ్గా తీసుకుంటానన్నట్టుగా అయితే చెప్తుంది. బట్ ఫుడ్ విషయంలో తన ఇంటెన్షన్ బయట పెట్టి డెఫినెట్లీ ఇక్కడ మార్కులు కొట్టేసిందనే చెప్పాలి. కానీ సోనియా గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు ఇది కూడా స్ట్రాటజీయే అని ఎక్కువ శాతం అయితే నమ్మకుండా ఉండే అవకాశమే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎమోషన్ని కానీ తను ఫీల్ అయిన విధానం కానీ. అండ్ తర్వాత చూసుకుంటే సోనియా పృథ్వీతో కూడా ఏంటంటే మణికంఠతో నేను జస్ట్ గేమ్ వరకు మాత్రమే ఉంటాను, మళ్ళీ పర్సనల్స్ విషయాలు అస్సలు నేను మాట్లాడను, అన్నెసరీ అది రప్చర్ అయిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మనం ఒక షోకి వచ్చాం, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ రియాలిటీ షోకి వచ్చాం. రియాలిటీ షోకి మన పర్సనల్స్ తీసుకొచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు, దాని గురించి డిస్కషన్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండొద్దు. అందుకే ఇప్పుడు విష్ణుప్రియ నన్ను ఏదైతే ఆ కమెంట్ చేసిందో ఆ కమెంట్కి నేను యాక్చువల్లీ మొన్న నామినేషన్స్లో తనని నామినేట్ చేయొచ్చు, కానీ నేను చేయలేదు. ఎందుకంటే అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్. విష్ణుప్రియ వచ్చి నన్ను గేమ్ పరంగా ఏమనలేదు, జస్ట్ పర్సనల్ లెవెల్లో ఒక పర్సనల్ కమెంట్ చేసింది. ఆ పర్సనల్ కమెంట్కి నేను బయటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటానేమో, కానీ ఇంట్లో అసలు నేను మళ్ళీ అది తీయదలుచుకోలేదు, అందుకే నామినేట్ చేయలేదు అన్నట్టుగా తను విష్ణుప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదో ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. అసలు నిజానికి మనకి నామినేషన్స్ టైంలోనే మనకి డౌట్ వచ్చిందా లేదా, అరే ఏంట్రా సోనియా అసలు విష్ణుప్రియాని నామినేట్ చేయలేదు అంత పెద్ద రచ్చరచ్చ అయినాక కూడా అని. సో దాని వెనక కారణం ఇదన్నమాట. ఇదా లేకపోతే విష్ణుప్రియాని నామినేట్ చేయకపోతే జనాల్లో తనని చాలా మంచిది అని అనుకుంటారు అని తన ఇన్నర్ ప్లాన్ ఏమన్నా ఉందా చూద్దాం ముందు ఇంకా ఎలా. యాక్చువల్లీ ఏంటంటే విష్ణుప్రియాని ఇవ్వాలి ఇంకా పాజిటివ్గా సోనియా పొగిడింది కూడా, పొగడాల్సిన అవసరం ఉన్నప్పుడు. శేఖర్ భాష అందరి గురించి పాయింట్స్, ఇప్పుడు అందరం ఖాళీగా ఉన్నాం కదా సరదాగా ఒక గేమ్ ఆడదాం, ప్రతి ఒక్కరు ఇంకొక కంటెస్టెంట్ గురించి పాజిటివ్ పాయింట్స్ ఏమన్నా చెప్పే టాస్క్ లాగా ఏమైనా పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు సోనియా చెప్పింది విష్ణుప్రియ అసలు బేసిక్గా తను చాలా బాగా ఎంటర్టైనర్, ఏది ఇట్లా సీరియస్గా తీసుకొని ఇట్లా నిష్టగా ఉండదు, మంచి ఎంటర్టైన్ చేస్తూ సరదాగా ఉండాలి, అందరినీ నవ్వించాలి అనే ఉద్దేశంతోనే ఉంటుంది. కాబట్టి ఆమె నాకు ఖచ్చితంగా నచ్చుద్ది అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో అయితే చెప్పింది అనుకోవచ్చు. అండ్ ఇంకోటి చాలా పాజిటివ్ పాయింట్ చెప్పింది సోనియా విష్ణు గురించి. అదేంటంటే బేసిక్గా విష్ణుకి చాలా సాడ్ పాస్ట్ ఉందని తెలిసిందే, కానీ అలాంటి సాడ్ పాస్ట్ ఇంకెవరికి ఉండొద్దనే ఉద్దేశంతో తను ఉంటుంది, తను కోరుకుంటుంది. సో అది చాలా మంచి విషయం అన్నట్టుగా ఎక్సలెంట్ పాయింట్ చెప్పింది. సో నాకు తెలిసి విష్ణు ఈ పాయింట్కి అయితే పడిపోకుండా ఏమన్నా స్ట్రాటజీ ప్లే చేస్తున్న పిల్ల, ఎందుకంటే అంత పెద్ద రచ్చైనాక ఈమె నన్ను ఇంతగా ఎందుకు పొగుడుతుంది అనే అనుమానంతో ఏమన్నా చేస్తుందా, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నాకు తెలిసి విష్ణుకు అంత బుర్ర లేదని నేను అనుకుంటున్నాను, నమ్మేస్తే మంచిదిలే ఏం కాదులే, మనిషి అన్నాక మాత్రం గొడవలు కావైంది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అన్నట్టుగా పాజిటివ్గా ఆలోచిస్తుందా చూద్దాం రానున్న రోజుల్లో. అండ్ తర్వాత చూసుకుంటే నిఖిల్ పృథ్వీ గురించి పాజిటివ్గా మాట్లాడామంటే, అరే నువ్వు నా సొంత తమ్ముళ్ళు లాంటోడివి, నిన్న జరిగిన దానికి నిజంగా సారీరా, నీకేమైనా అవసరం ఉంటే ఎప్పటికైనా సరే నేను ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాను, ముందుకు వస్తాను అన్నట్టుగా అయితే చెప్తాడనమాట. దానికి వెంటనే పృథ్వీ కన్నీళ్ళు పెట్టేసుకొని బీభత్సంగా ఎమోషనల్ అయితే అయిపోయాడు. చూడడానికి చాలా మంచిగా అనిపించింది వీళ్ళిద్దరు, ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య అరే మనోడే కదా అనే ఒక ధైర్యంతో నిఖిల్ పృథ్వీని నామినేట్ చేశాడు. ఎందుకంటే నిఖిల్కి వేరే ఒకరు లేరు నామినేట్ చేయడానికి, అభయ్ నవీన్ నామినేట్ చేద్దాం అనుకుంటే అభయ్ గురించి అందరు స్ట్రాంగ్ అంటుంటే ఆ టైంలో అభయ్ నామినేట్ చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో వేరే ఆప్షన్ లేక అరే వీడైతే మనోడే కదా అర్థం చేసుకుంటానులే నా ఇంటెన్షన్తో అన్నట్టుగా ఏదో ఒక నెత్తి మీద బండేశాడు. కానీ ఆ బండ వల్ల నా మీద బండేస్తావా అన్నట్టుగా పృథ్వీ హర్ట్ అయ్యేసరికి నిఖిల్ అది తీసుకోలేకపోయి ఇప్పుడు తన ఎమోషన్ని పృథ్వీ మీద ఉన్న బాండింగ్ని ఈ రకంగా అయితే ఎక్స్ప్రెస్ చేసినట్టుగా అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్
తర్వాత నిఖిల్ సోనియా గురించి కూడా చెప్తూ అసలు సోనియా మా అమ్మ లాంటిది, మా అమ్మ కూడా మామూలుగా ఇంట్లో అయితే అరే నా కోసం కాఫీ పెట్టు, టీ పెట్టు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉంటుంది. సో సోనియా కూడా అలాగే అడగడం అనేది నాకు నిజంగా మా అమ్మని గుర్తు చేసినట్టే అవుతుంది అన్నట్టుగా చాలా పాజిటివ్ పాయింట్ అయితే చెప్పాడు. ఈ పాయింట్ చెప్పాక ఇప్పుడు నాకు తెలిసి నిఖిల్ సోనియా పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎవ్వరూ ఇంకా నెగిటివ్గా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఏ చెల్లో ఇంకోటో అనేది మామూలుగా రెగ్యులర్గా వినే ఒక బాండింగ్. అరే నువ్వు ఆ అమ్మాయి మీద లవ్ ఉందా లేకపోతే ఏముందంటే అరే లవ్ అయితే లేదురా, అమ్మాయి నా చెల్లి లాంటిది అన్నట్టుగా చెప్పేస్తే ఇమీడియట్గా మౌత్ అనేవి మూసేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చెల్లి కంటే ఇంకా స్ట్రాంగ్ అయిన తల్లి బంధం, తల్లి కొడుకు అనే బంధం ఇంకా ఎమోషన్తో కూడుకుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు అనేవి కంప్లీట్గా నోట్లో ఒకేసారి మూతపడేలా నిఖిల్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది షాకింగ్గా అనిపించింది. నో డౌట్ సోనియాకి ముందు నుంచి ఆ ఫీలింగ్ అయితే లేదు. బేసిక్గా వీళ్ళ బాండింగే చాలా ఫేక్ బాండింగ్. సోనియా ఎక్కడ మీదికి వచ్చి కన్నడ బ్యాచ్లో వేసేస్తుందో అని నిఖిల్ భయం కాబట్టి రిలేషన్ మెయింటైన్ చేస్తుండే సోనియాతోని. అండ్ సోనియా కూడా నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కన్నడ బ్యాచ్ అని ట్యాగ్ వేస్తే వీడు తీసుకోవట్లేదు కాబట్టి కనీసం చాలా మంచి ఓటింగ్ ఉన్న ప్లేయర్ కాబట్టి అలాంటి వాడితో నేను ఉంటే ఎక్కువ రోజులు హౌస్లో కంటిన్యూ అవ్వచ్చు ఇలాగే అనే ఎత్తు సోనియాది. ఇద్దరు మంచి స్ట్రాటజిక్ ప్లేయరే కానీ బయటికి మాత్రం చాలా ఫ్రెండ్లీ ప్లేయర్స్, చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ లాగే కనిపిస్తుంది అనమాట. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. పాజిటివ్ అట్మాస్ఫియర్ లాగా కనిపిస్తుంది. అండ్ తర్వాత శేఖర్ భాష నబీల్ గురించి చెప్తూ ఇది ఆదిత్యం గురించి చాలా ఫీల్ అయినట్టున్నాడు శేఖర్ భాష. తను ఏమంటున్నాడంటే బేసిక్గా నెక్స్ట్ వీక్ నామినేషన్ పాయింట్ నాకు చాలా ఈజీగా దొరికేసింది రా బాబు. అసలు ఆదిత్యం నేను అసలు కేర్లెస్గా ఉంటాను, హౌస్లో పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ ఇవన్నీ ఉంటాను అన్నట్టుగా అన్నారు. నేను ఖచ్చితంగా నేను చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తాను అన్నట్టుగా ముందు నుంచి ఆయన ఎక్కడ వీలుంటే అక్కడ ఆదిత్యం గురించి టాపిక్ తీస్తూనే ఇదే పాయింట్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. సో నబీల్ కూడా దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తూ ఇప్పుడు ఆయన బేసిక్గా మనిషే అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మనిషి నచ్చకున్నా కూడా ఆ నచ్చని వాళ్ళతో కూడా చాలా పాజిటివ్గా ఆ మనిషి నిజంగా నచ్చిండేమో అన్నట్టుగానే మాట్లాడేస్తాడు. ఏదో ఫేక్ అనిపిస్తుంది నాకు అన్నట్టుగా అయితే చెప్తున్నా అనమాట. ఇప్పుడు ఒక మనిషి నచ్చకుంటే ఇంకా ఏంటి ఇమ్మీడియట్గా లొల్లి పెట్టేసుకొని కుళ్ళబొడుచుకోవాలా? ఆ మనిషితో మామూలుగా మాట్లాడలేమా? కుళ్ళబొడుచుకోవడమో తిట్టుకోవడమో ఇంకోటో చేయలేం కదా. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా ఇష్యూ జరిగితే గొడవ చేసుకోవాలనిపిస్తే అప్పుడు గొడవ అవుతుంది. అంతేగాని జస్ట్ మనిషి నచ్చనంత మాత్రం దూరం పెట్టాల్సిన అవసరం లేదు కదా. అందరితో మామూలుగా ఉండాలి, కలివిడిగా ఉండాలి అనుకోవడంలో అలా తప్పే ఉంది. సో ఇక్కడ తెలియకుండానే నబీల్ చాలా ఫూలిష్గా మాట్లాడి ఆదిత్యంకి ఒక పాయింట్ పెంచిందని అనుకోవాలన్నమాట, పాజిటివ్ పాయింట్. అండ్ తర్వాత శేఖర్ భాష ఇంకోటి ఏం చెప్తున్నానంటే నబీల్, ఒరే బిగ్ బాస్లో నువ్వు ఎన్ని టాస్కులు అన్నావు ఎంత గెలిచినావు అనేది కాదు, మనస్ఫూర్తిగా నీ హార్ట్ఫుల్గా నీ మనసు ఏంటో బయట పెట్టాలి. నీ నేచర్ అనేది బయటపడితే ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా వస్తుంది బిగ్ బాస్లో నీ నేచర్ బయట పెట్టడానికి. ఆ పాయింట్ వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు బయట పెట్టి నీ క్యారెక్టర్ ఏంటో చూపి అప్పుడు జనాలు ఆటోమేటిక్గా నీకు కనెక్ట్ అయ్యి ఓట్ల మీద ఓట్లు గుద్దుతూనే ఉంటారు అన్నట్టుగా అయితే చాలా మంచి పాయింట్ చెప్పండి. నిజానికి ఇది కరెక్టే. ఎందుకంటే టాస్క్లు అస్సలు ఆడడం రాని బిందు మాధవి లాంటి వాళ్ళు టైటిల్ విన్నర్ అయ్యారు, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ అయ్యారు. వీళ్ళందరికీ టాస్కులతో సంబంధం లేదు, వాళ్ళ క్యారెక్టర్ని బయట పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళ పర్సనాలిటీ అనేది బయటకు వచ్చింది, జనాలకు నచ్చింది కాబట్టి టైటిల్ విన్నర్స్ దాకా కూడా వెళ్ళిపోయారు. సో అది మ్యాటర్. అండ్ తర్వాత మణికంఠకి ఏదైతే ఇప్పుడు యష్మి విషయంలో లొల్లైందో ప్రోమోలో మనం చూసామో అక్కడ బీభత్సంగా రచ్చరచ్చ అయిపోయింది వాళ్ళ మధ్య. అసలు ఇప్పుడు ఫుడ్ విషయంలో పోటీ పడుతున్నప్పుడు 250 grams తేవాలి ఆ ప్రోడక్ట్ అని అనుకున్నప్పుడు ఈయన 280 290 తెచ్చుంటాడు. 280 290 తెస్తే అది 250కి దగ్గర అన్నట్టే కదా, మరి ఈజీగా యాక్సెప్ట్ చేసేయచ్చు కదా. ఆల్రెడీ దగ్గరగా తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తానని యష్మి చెప్పినాక కూడా ఇది మళ్ళీ రిజెక్ట్ చేయడం అనేది నథింగ్ బట్ యష్మి ఒక పగలాగా సాధిస్తుంది, కావాలని చీఫ్గా తన పొజిషన్ యూజ్ చేసుకొని అవతలని హెరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా అలాగే అర్థమవుతుంది. బట్ యష్మి తర్వాత చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే
అలా కాదు, ఇప్పుడు మీ టీం కంటే అవతల వాళ్ళ టీం, ఇప్పుడు మణికంఠ వీళ్ళ నిఖిల్ టీంలో ఉన్నాడు కాబట్టి నిఖిల్ మణికంఠ టీంలో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వేరే టీంలోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ టీంలో 2-3 బట్ వేరే టీంలో అయితే 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి కోసం 6 మెంబర్స్కి ఫుడ్ దూరం చేయలేను కదా. సో ఆ విధంగా నేను ఆలోచించి మానవ కోణంలో ఆలోచించి ఇద్దరు కడుపు మార్చుకోవడమే చాలా బెటర్, 6 కడుపు మార్చుకోవడం కన్నా అనే ఉద్దేశంతో నేను అలా చేశాను అన్నట్టుగా పాజిటివ్ పాయింట్ చెప్పింది. నిజానికి ఈ పాయింట్కి ఎవరైనా పడిపోవాల్సిందే, ఎందుకంటే ఇది లాజికల్ పాయింట్. తను చేసింది మణికంఠకు అన్యాయం చేసినా కూడా ఒక 6 ఆకలి లేకుండా వాళ్ళ కడుపులు నింపగలిగింది కాబట్టి ఇది ఆ పరంగా ఆలోచించగలిగితే యష్మికి ప్లస్. అలా కాదు మణికంఠకు అన్యాయం జరిగిందని మణికంఠ ఒక్కడి గురించి ఆలోచిస్తే మటుకు అది ఆమెకు మైనస్. సో జనాలు ఇది ఏ విధంగా ఆలోచిస్తారు అనేది రేపు మార్నింగ్ నేను చెప్పబోయే ఓటింగ్ రిజల్ట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకంటే అప్పుడు ఓటింగ్ పెరిగిందా తగ్గిందా అనేది క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ మణికంఠతో అంటూ ఉంటుంది, ఓరే అసలు బిగ్ బాస్ లాంటి ఒక కాన్సెప్ట్కి నాలాంటి కంటెస్టెంట్ కరెక్ట్ కాదేమో, ఎందుకంటే నేను చేసే కామెడీ ఇలాగే ఉంటుంది, అది అవతలకి హర్టింగ్గానే ఉంటుంది. నేను చేసేది కాదు, బేసిక్గా కామెడీ అంటే అవతలని తగ్గించడమో నన్ను తగ్గించుకోవడమో ఇలాంటి జోక్స్ చెప్తుంటేనే కదా కామెడీ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టుగా తను అంటుంటే కరెక్టే. ఇప్పుడు అలా జోక్స్ అనేవి అలాగే ఉంటాయి, మనం తగ్గించుకోవడమో అవతలను తగ్గించుకోవడమో దాని ద్వారా జనరేట్ అయ్యే కామెడీయే అందరూ చేస్తారు, ఇంతకు మించి ఇంకేం ఉండదు. బట్ విష్ణుప్రియ ఆ కామెడీ అనేది ఎవరి మీద చేయాలి, అది అవతల మనిషి అది తీసుకుంటారా లేదా, తీసుకునే దాన్ని బట్టి అవతల మనిషితో తనకున్న రిలేషన్ బట్టి ఇలా చాలా మ్యాటర్ అవుతుంది. అసలు సోనియాతో విష్ణుప్రియకి అసలు అంత ర్యాపో లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. అండ్ మోర్ తన మీద అంటే సోనియాని వేరే అబ్బాయితో లింక్ పెట్టి అలాంటి జోక్ చేస్తే ఆ జోక్కి సోనియా చిన్న స్మైల్ ఇచ్చినా కూడా ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అయిపోతుంది. అది ఇండైరెక్ట్ స్టేట్మెంట్ అయిపోయి సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. అంటే సోనియాకి నిఖిల్ అంటే ఇష్టమే అనమాట, అంతే ఇంత రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్లో ఏమో గొడవ పడ్డారు, తర్వాత ఇమీడియట్గా లవ్లో పడ్డారా అంటూ ఇలా 1,00,000 ఈక్వేషన్స్ అనేవి డిరైవ్ అవుతాయి. కాబట్టి అలాంటివి అబ్బాయి కొంచెం హ్యాండిల్ చేయగలిగిన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోగలిగినా కూడా అమ్మాయి అండ్ మోర్ ఓవర్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు తీసుకోలేకపోరు, ఎందుకంటే అది క్యారెక్టర్ మీద మచ్చ అవుతుంది, ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. సో అందుకే సోనియా అంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది. సో విష్ణు ఇవన్నీ ఆలోచించి మనుషులతో ఉన్న ర్యాపోని బట్టి జోకులు వేస్తే బాగుంటుంది. కొంచెం కన్వీనియన్స్ పరంగా అవుట్లో ఎంబారస్ అయ్యే విధంగా కాకుండా కన్వీనియంట్గా ఉండే జోకులు వేస్తే తనకి అండ్ అవుట్లోకి కూడా నవ్వొచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలాగా అస్తమానం ఏడవాల్సి వస్తుంది, ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ తర్వాత సోనియా పృథ్వీతో చెప్తుంది, ఒరే మామూలుగా ఈ హౌస్లో ఇంతమందిలో అసలు నీకు విన్నర్ క్వాలిటీ ఎవరిలో కనిపిస్తుంది, ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది గేమ్లో అన్నట్టుగా. అంటే ఏమో అన్నట్టుగా చాలాసేపు ఆలోచించి శేఖర్ భాష అన్న బాగా నచ్చుతాడు నాకు, ఆయనలో కొంచెం అట్లా ఉందనే ఫీలింగ్ వస్తుంది నాకు అన్నట్టుగా అంటున్నారు అన్నమాట. కొంచెం కాదురా, అసలు ఫుల్గా చెప్పు, అసలు నీకు ఎవరంటే అసలు విన్నర్ క్వాలిటీ అంటే అసలు ఇవన్నీ కాదు, అసలు నీకెవరు అనిపిస్తున్నారు విన్నర్ క్వాలిటీ అంటే నాకు ఎప్పటికైనా నేను తప్ప ఇంకెవరికి అంత సీన్ లేదు అనే ఒక ఆ రేంజ్లో చెప్పేస్తుందన్నమాట. బేసిక్గా సోనియా మాట్లాడే విధానం అలాగే ఉంటుంది కాబట్టి ఆమె నేనే విన్నర్ అన్నట్టుగా చెప్పుకుంటే అలా అయితే నేను కూడా విన్నరే అన్నట్టుగా పృథ్వీ కూడా చెప్తున్నారు అన్నమాట. అప్పుడు తను ఏమంటుందంటే సోనియా మామూలుగా శేఖర్ భాష మనకంటే వయసులో పెద్దోడురా, ఇప్పుడు అలాంటి ఏజ్లో అసలు మనకి కాంపిటీషన్ అనుకోవద్దు, మనకి కాంపిటీషన్ అనుకోవద్దు, ఏమనుకోవద్దు, మనం దూసుకుంటూ వెళ్ళిపోవాల్సింది అన్నట్టుగా అయితే చెప్తుంది. సో శేఖర్ భాష ఆయనకేమన్నా 60-70 ఉన్నాయా, వీళ్ళకేమన్నా 10-20 ఉన్నాయా, ఏమనుకుంటున్నారు అసలు ఆయన అసలు మనకి కాంపిటీషనే కాదు అన్నట్టుగా ఏదో ఆఫ్టర్ ఆల్గా అలా తీసి పడేస్తుంది అన్నమాట. ఏదో 60-70 ఏళ్ళ మనిషిని మనకి ఎలాగైతే ఫిజికల్ టాస్క్లో దాంట్లో ఆడలేడు కాబట్టి ఖచ్చితంగా ఆ మనిషిని కౌంట్లోకి తీసుకోమో, ఇక్కడ కూడా తను అలాగే మాట్లాడుతుంది. ఇవి చాలా డిస్గస్టింగ్ కమెంట్స్. ఇవి సోనియా తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ కొన్ని చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ అయితే చేస్తుంది. తను మాట్లాడే మాటల్లో లాజికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా కానీ ఇలా ఎన్ని ఉన్నా కానీ కొన్ని మాటలు మాత్రం ఇలా చాలా అవుట్లోని డిగ్రేడ్ చేసే విధంగా ఇమ్మీడియట్గా అసలు వాళ్ళు చిర్రెత్తిపోయే విధంగా ఇలాగే ఉంటున్నాయి అనమాట. సో ఇవన్నీ ట్రిగ్గర్ చేసే కైండ్ ఆఫ్ కమెంట్స్ అనేవి నాగార్జున గారు అడగకుండా మొన్న వీకెండ్లో ఆయన వదిలేశారు కాబట్టే
ఇప్పుడు సోనియాకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరిగి ఇవన్నీ మాట్లాడగలుగుతుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో అన్న కనీసం నాగార్జున గారు కొంచెం అమ్మ అలా కాదమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకో, మాట్లాడే మాటలు అర్థం చేసుకోవాలి కదమ్మా అన్నట్టుగా ఏమన్నా చెప్తే ఆమె అర్థం చేసుకుంటుంది. లేదు అసలు నువ్వు తోపమ్మ తురుమమ్మ అనుకుంటే ఇగో ఇవాళ ఇదన్నది రేపు పొద్దున అందరినీ కలిసి ఒక కిచెన్లో ఉన్న కత్తి తీసుకొని వచ్చి పొడిచినా కూడా ఆశ్చర్యపోను అసలు అలా తయారవుతుంది. ఎందుకంటే నాగార్జున గారు ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అంటే బయట ఆడియన్స్లో నాకు బీభత్సమైన పాజిటివిటీ ఉందన్నమాట. ఇక నుంచి చింపేసుకోవచ్చు అనే ఉత్సాహంతో బాగా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చాలా తీవ్ర పరిణామాలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలాగే సోనియాని వదిలేస్తాం మటుకు. తర్వాత సీత చెప్తుంది మామూలుగా బేబక్క ఎలిమినేషన్ గురించి చెప్తూ, అసలు మామూలుగా బేబక్క ఎలిమినేట్ అయిందని కాదు నేను ఆ రోజు ఏడ్చింది. బేసిక్గా ఆమె ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా, స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆమెకు ఆ టాస్క్ ఇచ్చి ఒక్కొక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడే అలాంటి టాస్క్లు ఇవ్వడం అవసరమా అని అందుకు నేను ఏడ్చా అన్నట్టుగా చెప్తుంది అన్నమాట. అక్కడ బేబక్ ఏమంటుంది, అసలు సీత చాలా మంచిది సార్, అసలు చాలా చాలా ఎఫెక్షన్ ఉంటుంది అది ఇది అన్నట్టుగా ఆమె పొంగిపోతుంటే ఈమెమో నేను ఏడ్చింది బేబక్ ఎలిమినేషన్ గురించి కాదు టాస్క్ గురించి అంటది ఏంటి అంటే, ఇప్పుడు బేబక్ చూసి ఫీల్ అవుతుంది, ఇది చూసిన ఆడియన్స్ ఫీల్ అవుతారు, దాని రకంగా సీత మీద ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉందన్నమాట. చూద్దాం ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో. అండ్ తర్వాత మామూలుగా ఇప్పుడు ఏదైతే దొంగతనం చేసే టాస్క్లో అవుతుందో ఫుడ్ దొంగతనం చేసి అందులో భాగంగా మణికంఠ వెళ్ళి సోనియాని అడిగాడు, అక్క నువ్వేమైనా దొంగతనం చేసావు అక్క ఫుడ్ అంటే రే అన్నట్టుగా చాలా గట్టిగా అరిచింది అనమాట, సీరియస్గా అడిగింది. మణికంఠ చెప్పాక ఓకే ఓకే అన్నట్టుగా అయితే తను చాలా తగ్గి మాట్లాడాడు. సోనియా దగ్గర అయితే తగ్గుతుండే, మిగతా వాళ్ళ దగ్గర అయితే ఫుల్ ఎగురుతుండే. ఏంటి కథ? ఎందుకంటే సోనియా అంత రచ్చ చేసే క్యాండిడేట్ ఒకటికి 2 తీసి పాయింట్లు అనర్గళంగా మాట్లాడి క్లారిటీగా మాట్లాడుతూ మనల్ని బుక్ చేసే క్యాండిడేట్ కాబట్టి, అలాంటి క్యాండిడేట్తో నిఖిల్ లాంటి బీభత్సమైన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ ఉన్న వాళ్ళే తగ్గి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడానికి అట్లా చేస్తుంటే మణికంఠ లాంటి వాళ్ళు ఇంకెందుకు దగ్గర చెప్పండి, ఆటోమేటిక్గా తగ్గుతారు. అండ్ తర్వాత విష్ణు ఈ మనవడి గురించి నిఖిల్ గురించి చాలా ఫీల్ అవుతుంది. అసలు నిఖిల్కి నాతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేనప్పుడు పూర్తిగా దూరంగా ఉండాలి కదా, అప్పుడప్పుడన్నా ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకు, ఉంటే దూరంగా ఉండో లేదా దగ్గర ఉండో, ఇట్లా అటు ఇటు ఉండకు అన్నట్టుగా అయితే తను చెప్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏదైతే మనం చెప్పుకున్నామో స్టార్టింగ్లో సోనియా తనని అన్నేసి మాటలన్నా కూడా, పర్సనల్ లెవెల్ కమెంట్స్ అన్నా కూడా సోనియాకి నిఖిల్ ఏమీ చెప్పలేదో, టాపిక్ తెలియదు, పైగా ఆమెతో క్లోజ్ ఉంటుండు, నా కోసం స్టాండ్ తీసుకోలేదు అన్నట్టుగా అయితే చెప్తుంది. సో దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్టార్టింగ్లోనే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, చాలా అర్థవంతంగా ఉంటుంది. అండ్ తర్వాత ఏదైతే ఈ దొంగతనం టాస్క్ కంటిన్యూషన్లో ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఒక ఐడియా ఇచ్చారు, ఒరే ఇప్పుడు ఫుడ్ దొంగతనం చేయటం కంటే కూడా ఆల్రెడీ వాళ్ళు చేసుకున్న ఫుడ్ని ఉప్పు కారాలు ఎక్కువ వేసేసి పాడు చేసేస్తే వాళ్ళు కూడా ఫుడ్ తినకుండా అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఇప్పుడు అందరం పస్తులు ఉండొచ్చు కదా అన్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. సో అది కిరాక్ సీత విని అది అసలు చాలా బ్యాడ్ ఐడియా, అలాంటి పనులు అసలు చేయొద్దు అన్నట్టుగా అయితే చెప్తుంది. నిజానికి నిఖిల్కి అసలు ఐడియా రావడమే చాలా బ్లండర్ ఐడియా అది. ఎందుకంటే టాస్క్ పరంగా ఏం చేయాలి, దొంగతనం చేయటం అంటే చూసే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళే కాబట్టి. అలా కాకుండా నీకు దక్కలేదు కాబట్టి అవతల కూడా దక్కకుండా చేయడం అనేది, ప్లస్ ఫుడ్ పాడు చేయడం అనేది ఆడియన్స్ అసలు క్షమించే విషయమే కాదు, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుండే. ఒకవేళ నిఖిల్ ఇది ఇంప్లిమెంట్ చేశాడో చేయలేదో పక్కన పెడితే, అసలు నిఖిల్కి థాట్ రావడమే చాలా పెద్ద బ్లండర్. ఇప్పుడు దానికి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి మనం ఓటింగ్లో. అండ్ తర్వాత చూస్తే ఓవరాల్గా అయితే ఇంపార్టెంట్ లైవ్లో జరిగిన చెప్పుకోదగ్గ రివ్యూ చేయదగ్గ అప్డేట్స్ అయితే ఇవే, మిగిలిన పెద్దగా చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయన్నమాట. సో అందుకే దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు. ఓవరాల్గా ఇలా మనం డైలీ లైవ్ అప్డేట్స్ ఒకే వీడియోలో కంప్లీట్గా రోజు మొత్తం జరిగిన డీటెయిల్గా చెప్పుకున్నాం. దాని తర్వాత ఆబ్వియస్లీ రివ్యూ ఎలాగో ఉంటుంది, ఎపిసోడ్ రివ్యూ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు మిస్ చేయకండి అమ్మా. బాయ్.